మూవీ ఏ కాలాల్లో ప్రయాణించో కథో తేల్చాడు నాగశ్విన్. మరోవైపు ఈ సినిమాలోంచి ప్రభాస్ లుక్ రివీల్ చేసేలా కొన్ని లీకులు మళ్లీ పెరిగాయి. ఒకటి అనుకోకుండా జరుగుతున్న లీకులు, మరొకటి డైరెక్టరే అప్డేట్స్ రూపంలో అందిస్తున్న కాన్సెప్ట్స్ కు సంబంధించిన లీకులు. అన్నీ బానే ఉన్నాయి, కానీ డైరెక్టర్ మాత్రం మే 9న రిలీజ్ విషయంలో హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. ఆ డౌట్ కి నాగశ్విన్ ఇచ్చిన లీకులే కారణం అంటున్నారు. అదెలాగో మీరే చూసేయండి. కల్కి మూవీ నుంచి ప్రభాస్ తాలూకు 12 గెటప్స్ లో 2 లుక్స్ ఆల్రెడీ లీక్ అయ్యాయని ఫిల్మ్ టీం తలపట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త లుక్ తాలూకు విజువల్స్ లీక్ అవడంతో ఎన్ని జాగ్రత్తలు పెంచినా ఫలితం లేకుండా పోతుందని కంగారు పడుతోంది. ఇలాంటి టైంలో ఇది మహాభారతం తర్వాత మొదలై క్రీస్తు శకం 2890లో ముగిసే కథా ప్రయాణం అన్నారు నాగశ్విన్. బేసిక్ గా స్టోరీ లైన్ ఏదైనా అందులో అద్భుతం అనుకున్న ఎలిమెంట్ ని ఇలా రివీల్ చేయరు, కానీ నాగశ్విన్ రివీల్ చేశాడు. ప్రభాస్ తో సినిమాలు తీసే దర్శకుల్లో వేగంగా అప్డేట్స్ ఇచ్చే డైరెక్టర్ నాగశ్విన్ ఒక్కడే. ఆ విషయంలో తనని ఫ్యాన్స్ కూడా బానే మెచ్చుకుంటున్నారు. కానీ నాగశ్విన్ కల్కి తాలూకు అప్డేట్ ఇచ్చాడని సంబరపడాలో, అందులో మెలికి వాళ్ళ కంగారు పడాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎలా చూసినా మే 9th కి మూవీ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఫిల్మ్ టీ ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే 15 రోజుల షూటింగ్ పెండింగ్ వర్క్, అలాగే క్లైమాక్స్ షూట్, దానిని గ్రాఫిక్ వర్క్ చూస్తుంటే ఊరించి చివరికి మే 9th నుంచి మూవీని వాయిదా వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. హెవీ గ్రాఫిక్స్ వర్క్ అవసరం ఉన్న ఈ మూవీ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 50% మాత్రమే పూర్తయిందట. మరో 2 నెలల్లో మిగతా 50% గ్రాఫిక్స్ వర్క్ పూర్తవడం ఇంపాసిబుల్ అంటున్నారు. కాబట్టి మే 9th నుంచి మెల్లగా దసరాకు వాయిదా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ఇలా అప్డేట్లు ఇచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేస్తున్నారనే ప్రచారం పెరిగింది.